తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన అంశం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరి నోట అదే మాట. సాయిరెడ్డి ఎందుకు రిజైన్ చేసేశారు? అసలు ఏం జరిగింది? వైఎస్ఆర్సీపీ ప్రస్థానం ఏంటి? వైఎస్ కుటుంబంతో విజయసాయిరెడ్డి గారి అనుబంధం, ఇన్ని సంవత్సరాల ప్రయాణం ఒక్కసారిగా ఎందుకు పటాపంచలైపోయింది? ఊహించని విధంగా ఎవరో వైఎస్ఆర్సీపీ నుంచి ఓడిపోయిన తర్వాత 151 నుంచి 11కు వచ్చిన తర్వాత వెళ్ళిపోవడం అన్నది వేరు. కానీ విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోతున్నారంటే ఎవ్వరు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అసలు విజయసాయిరెడ్డి గారు ఏంటి, రిజైన్ చేయడం ఏంటని. నెంబర్ 2గా ఆయన్ని ఎన్నోసార్లు ప్రస్తావించినారు వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వెయిట్ ఇస్తారో అంత కాకపోయినా అందులో ఒక సగమైనా సరే విజయసాయిరెడ్డి గారికి ఇస్తుంటారు. ఆయనంటే అంత గౌరవం, అంత భయం కూడా. మరి అంత ఆపర్చునిటీని వదులుకుని వైఎస్ఆర్సీపీలో ఆయన ఎందుకు బయటకు వచ్చేసారు? ఆయన మాట్లాడిన అంశం, ఆయన వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నారట. అసలు ఎవరు కూడా ఊహించలేదు. ఓకే, వైఎస్ఆర్సీపీలో ఏవో విభేదాలు వచ్చినాయి, ఇబ్బందులు పడ్డాయి, బయటకు వచ్చేసారు అనుకుంటే ఆయన వేరే పార్టీలోకి వెళ్తారా అంటే నేను అసలు రాజకీయాల జోలికి వెళ్ళదలుచుకోలేదు, ఇంక నేను ప్రశాంతమైన జీవితం ఒక మహర్షిలా, లైక్ మహర్షి మీన్స్ మహేష్ బాబు గారి సినిమా, అక్కడలా నేను వెళ్తాను, వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పి సినిమాల్లో జరిగే అంశాలన్నింటినీ కూడా రాజకీయ పరంగా చాలా బలమైన నాయకుడిగా లక్షలాది మందికి సుపరిచితులుగా ఉండే విజయసాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం అన్నది ఒక పెద్ద బిగ్ షేక్ చేసింది రాజకీయాన్ని. సరే, ఆయన రిజైన్ చేసిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని ఆయన ప్రస్తావించారు. అలాగే అక్కడితో ఊరుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చిరకాల స్నేహం పవన్ కళ్యాణ్ గారికి నాకు ఉంది, చంద్రబాబు గారితో నాకేం పెద్దగా విభేదాలు ఏం లేవు, వృత్తిపరంగా రాజకీయ పరంగా ఏమన్నా అనుకుంటే ఒక మాట అనుకోవచ్చు, మాకేం అలాంటివి లేవు, ఏమైనా ఉన్నా సరే మర్చిపోండి, అదంతా తూచు, ఇప్పుడు నేను ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నాను అని చెప్పి ఆయనంటే, వ్యవసాయం మీరు ఒక్కడే చేసుకుంటే పెద్ద లాభసాటిగా ఉండదండి విజయసాయిరెడ్డి గారు, మీతో పాటుగా కొంతమంది టీమును కూడా తీసుకెళ్ళాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు, ఓకే గతంలో ఎమ్మెల్యే చేసి ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఒక మంచి మార్కు ఉన్నవాళ్ళు, బ్రాండ్ పరంగా, నేమ్ బ్రాండ్ ప్రకారంగా వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ కూడా నేను వినిపిస్తాను. అసలు ఈయన ఎందుకు రిజైన్ చేశారు, ఈయన ఏం చెప్తున్నారు? అసలు విజయసాయిరెడ్డి గారు ఈ రకంగా రిజైన్ చేయడం అన్నది వైఎస్ఆర్సీపీ శ్రేణులకే కాకుండా అధికార పక్షంలో ఉన్న కూటమి నేతలకు కూడా అంతు చిక్కటం లేదు అని. బీజేపీ అవనండి, తెలుగుదేశం పార్టీ అవనండి, జనసేన పార్టీ అవనండి, ఏంటి విజయసాయిరెడ్డి ఈ రకంగా చేయడం ఏంటి అని. అయితే రాజీనామా వెనుక చాలా బలమైన కారణాలు ఉన్నాయి అని చెప్పి మరొక వర్గం మాట్లాడుతుంది. మరి ఆ కారణాలు ఏంటి అన్నది ఖచ్చితంగా వెలుగులోకి వస్తుంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయినట్టే, ఇంకా ఆయన్ని నిండా ముంచేసినట్టే విజయసాయిరెడ్డి, ఈయన అప్రూవర్గా మారిపోయారు. ఆయన బయటకు వచ్చి ఏం చెప్తారో, ఏ రికార్డ్స్, ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీకి ఆడిటర్ అండి ఈయన, ఒక జగన్మోహన్ రెడ్డి గారితో కాదు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న దగ్గర నుంచి కూడా విజయసాయిరెడ్డికి చాలా హై ప్రయారిటీ ఉంది, చాలా మేధావితనం, అమాయకునేం కాదు ఈయన. సరే, రాజకీయ పరంగా వచ్చినప్పుడు కొన్ని విమర్శలు ఎదుర్కోక తప్పదు, కొన్ని విమర్శలు చేయక తప్పదు. సో ఆ రకంగా విజయసాయిరెడ్డి గారు ఒక రకంగా కూడా ట్రోల్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎక్స్లో పోస్ట్ చేసి పోస్టులు అవనివ్వండి, సెటైరికల్గా మాట్లాడే అంశం అవనివ్వండి, రఘురామకృష్ణరాజు గురించి అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారి గురించి అవనివ్వండి, పెద్ద ఎత్తున వైరల్ అయిన నేపథ్యం. సో అది గతః, ఇవన్నీ మర్చిపోండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంతేకాకుండా రాజీనామా వెనుక బలమైన కారణాలు ఏమై ఉంటాయని ఒక పరిశోధన జరుగుతుంది. దీనిపై జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కోర్ టీం ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది కూడా చాలా ఆలోచించదగ్గ విషయం. అంత మౌనంగా ఉండకూడదు కదా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అంతేకాకుండా బీజేపీ భయంతోనే సాయిరెడ్డి రాజీనామా చేశారు, జగన్ స్పందించడం లేదా? ఎందుకు బీజేపీ అంటున్నారంటే, బీజేపీకి వైఎస్ఆర్సీపీకి ఏం కక్షలేం లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో 2019 నుంచి 24 వరకు కమలం వికసిస్తుందంటే ఏం చేయడానికైనా సరే ఈయన వెనకాడలేదండి, అన్నిటికీ ఈయన మద్దతు ప్రకటించుకుంటా వెళ్ళిపోయారు.
జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ కూడా బీజేపీని పన్నెత్తి మాట అనలేదు, వాళ్ళకి వ్యతిరేకంగా కూడా ఏ పనులు కూడా చేయలేదు. మేమున్నాం మీకు భరోసా, మమ్మల్ని బాగా చూసుకోండి అని చెప్పిన సందర్భాలే ఉన్నట్లుగా గడిచిన 5 సంవత్సరాల్లో మనం చూసిన సంఘటనలు, కళ్ళకు కట్టిన దృశ్యాలు, ఇదేదో వేరేగా క్రియేట్ చేయడం అని కాదు, వేరే రకంగా మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. వాస్తవాలు ఇవన్నీ కూడా. 5 సంవత్సరాలు ఆయన ఏమిటి ప్రతిదానికి కూడా ఏ బిల్లులు పాస్ చేసినా సరే వైఎస్ఆర్సీపీ దానికి అండగానే ఉంది. ఏ రోజు కూడా ప్రత్యేక హోదా అనే అంశం, వేరే అంశం అన్నది బీజేపీతో గొడవ పెట్టుకుంటే ఆలోచన ఆయనకి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఉన్నాయి. ఆ కేసులు కానీ ఒక్కసారి తవ్వాడంటే ఇంక బయటికి రాడు, లోపల పెట్టేస్తారు. సో ఆ భయంతో ఉన్నారని కూటమి, ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్న కూటమి నేతలు ఉన్నారో వాళ్ళు మాట్లాడిన మాటలు, ఇదే వేరే వాళ్ళు మాట్లాడిన మాటలు కాదు. ఓకే, రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కాబట్టి ఆ రకంగా వాళ్ళు మాట్లాడారేమో అనుకోవచ్చు. అయితే కేసులకు భయపడి రాజకీయ సన్యాసం చేశారా విజయసాయి రెడ్డి గారు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. రాజకీయ అస్త్ర సన్యాసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ కేసులు అనే, అంటే ఏటుగా ఆయన ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మెడకు చుట్టుకుంటే నువ్వు సైలెంట్గా బయటికి వెళ్ళిపోయావా సేఫ్, లేదు అంటే నీకు కూడా తప్పదు అని చెప్పి ఎవరో హెచ్చరించినట్లుగా. అందుకనే కొన్ని నెలల నుంచి కూడా ఈయన అంతర్మదనం పడుతున్నారు విజయసాయి రెడ్డి గారు. ఇది ఈరోజు వచ్చింది కాదు. వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే ఓడిపోయిందో అప్పటి నుంచి కూడా ఆయనలో ఒక టెన్షన్ మొదలైంది, ఏం జరుగుతుందో, ఎటు నుంచి ఎటు వచ్చి పడుతుందో అని. అయితే జగన్ని ఎదుర్కొన్న పలు కేసుల్లో సహా నిందితుడిగా విజయసాయి రెడ్డి ఉన్న సంగతి అందరికీ తెలిసే. 16 నెలలుగా జైల్లో ఉన్న విజయసాయి రెడ్డి గారు జైల్లో ఉన్న సంఘటనలు కూడా మనం మర్చిపోవద్దు. ఆయనకి తోడుగా ఈయన కూడా జైల్లో ఉన్న నేపథ్యాన్ని మర్చిపోవద్దని. ఇక సాయిరెడ్డి రాజీనామా వెనుక కాకినాడ పోర్టు డీల్ కూడా కారణమని. అంటే ఒక అంశం వచ్చిందంటే ఇంక అక్కడితో ఆగదండి, చుట్టూ తిరుగుతుంటుంది. ఇప్పుడు ఐటీ వాళ్ళు దాడులు చేశారనుకోండి, ఒక ఇల్లు చూసో లేకపోతే ఒక లాకర్ చూసో లేకపోతే ఒక రూమ్ చూసో వదిలేరు. వాళ్ళ చుట్టాలు ఎవరున్నారు, బంధువులు ఎవరున్నారు, వాళ్ళకి స్నేహితులు ఎవరున్నారు, వాళ్ళ పిల్లలు ఎంతమంది, ఆ పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఏ దేశాల్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏంటన్నారని మొత్తం చుట్టి మొత్తం తీగలాగి డొంకలు లాగేస్తారు. సో ఇది కూడా అంతే. ఒక అంశం వచ్చిందంటే చాలా దీనికి ముడిపెడుతుంటారు. కాకినాడ పోర్టులో ఈడీ ముందు హాజరైన విజయసాయి రెడ్డి చాలా కీలకం. ఇవన్నీ కూడా టీడీపీ రెడ్ బుక్లో విజయసాయి రెడ్డి పేరు. రాజకీయాల నుంచి తప్పుకున్నా వదిలిపెట్టమని కూటమి నేతలు హెచ్చరించడం, తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందంటున్న లీడర్లు. అంతేకాకుండా 2022లో వైసీపీ ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తొలగించిన జగన్, అప్పటి నుంచే జగన్ విజయసాయి రెడ్డి మధ్య గ్యాప్ పెరిగింది. వైసీపీలో ఆధిపత్య పోరులో సాయిరెడ్డి ఒంటరి వారయ్యారు ప్రస్తుతం. ఇక వైవి సుబ్బారెడ్డి సజ్జల నుంచి కూడా పోటీ తట్టుకోలేకపోతున్నాడు ఆయన. చూసారా ఎన్ని అంశాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయో, చాలా కీలకమైన అంశాలండి. దీన్ని గతాన్ని తవ్వాల్సిన అవసరం ఉంది. విజయసాయి రెడ్డి రాజీనామా అన్నది ఏదో ఆల్ ఆఫ్ సడన్గా జరిగింది కాదు, చాలా గతం ఉంది దీనికి. ఆ గతాన్నంతా తవ్వితే అసలు వాస్తవాలు ముందుకుంటాయి. అంతేకాకుండా ఫ్యూచర్లో కూడా ఏం జరుగుతున్నది అనేది కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్న అంశాలు. ఇక సాయిరెడ్డి రాజీనామాతో పెద్దల సభలో బీజేపీకి బలం పెరుగుతుందా, ఇది చాలా కీలకమైన అంశం. వీళ్ళు ఎంతమంది రాజీనామాలు చేశారు, ఇంకొకరు ఇతను ఉంటున్నాడు, అయోధ్యరామరెడ్డి గారు ఉన్నారు, నెక్స్ట్ గొల్లబాబురావు అని ఒక ఆయన ఉన్నారు. సో ఆల్మోస్ట్ చాలామంది బయటకు వచ్చేసారు. ఇంక వీళ్ళతోటి నెట్టుకు రావాల్సిన అవసరం ఉంది. ఇక కీలక బిల్లులను నెగ్గించుకునేందుకు ఇతర పార్టీలపై ఆధారపడాల్సి వస్తుంది. ఇది చాలా కీలకమండి. జాగ్రత్తగా దీని కానీ పరిశీలిస్తే దీని వెనకాతలున్న మంత్రాంగం అంతా కూడా బట్టబయలవుతుంది. సాయిరెడ్డి రాజీనామాతో పెద్దల సభలో బీజేపీకి బలం పెరుగుతుందా? పెద్దల సభలో ప్రతిదానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటున్నాయి వీళ్ళకి. ఏదైతే జమిలీ ఎన్నికల దగ్గర నుంచి చాలా అంశాలు బిల్లులు పెట్టాలంటే లోక్సభలో వీళ్ళు చేసుకోగలుగుతున్నారు తప్పించి రాజ్యసభలో అవి వర్కౌట్ కావటం లేదు. సో ఆ బలం సరిపోవటం లేదు. అందుకని అసలైన పొలిటికల్ మంత్రాంగాన్ని మొదలుపెట్టారు. ఇంకా ఒకటి వాళ్ళ ఖాతాలో చేరిపోతాయి. ఇక వైసీపీ సభ్యులు రాజీనామాలు చేస్తే ఆ ఖాళీలను బీజేపీ భర్తీ చేసే ఛాన్స్. వైసీపీ సభ్యులు ఖాళీ చేస్తే కూటమి భర్తీ చేసే ఛాన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో అది బీజేపీకే దన్నుగా ఉంటుంది. సో ఆ రకంగా ఇదొక రాజకీయ చదరంగం. విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒకసారి మనం విందాం. విన్నాక దాని గురించి నేను విశ్లేషిస్తాను. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి
ఇంకా 3.5 సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. ఇంకా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది. అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. భవిష్యత్తులో ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల గురించి మాట్లాడడం అన్నటువంటిది సమంజసం కాదు. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఇక ప్రాథమిక సభ్యత్వం అన్నటువంటిది ఎలా ఉంటుంది? వెళ్ళిన తర్వాత రాజీనామా సమర్పించడం జరుగుతుంది. నేను బీజేపీలో చేస్తానని నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు తెలిసి నేను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు. ఒక హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా, వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్తాను అని చెప్పను. అలా చెప్పుతాను అని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇదండి విజయసాయిరెడ్డి గారు తన మనసులోని మాటలన్నింటినీ కూడా స్పష్టంగా బయటపెట్టారు. అంటే ఇందులో కొన్ని కీ పాయింట్స్ మనం చర్చిద్దాం. వివేక మరణ వార్త విని ఆశ్చర్యానికి గురయ్యా విజయసాయిరెడ్డి. వివేకానంద రెడ్డి గారి హత్య అన్నది ఎంత సంచలనం రేపిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల సమయంలో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అయినాయి అని. మరి విజయసాయిరెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య గావించబడినప్పుడు మొదటిసారి మీడియాకు బయట వ్యక్తం చేసిన అభిప్రాయం ఏంటండి? వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు. అదే నమ్మారు అందరూని. చాలా గంటల వరకు కూడా తెలియలేదు అది. ఫస్ట్ ఈయనే అయ్యో పాపం వివేకానంద గారు గుండెపోటు, అది గుండెపోటు కాదు బాబు, గొడ్డలి పోటు అన్నది తర్వాత తెలిసింది. అతి దారుణంగా, అతి కిరాతకంగా నరికి చంపారండి. యాక్షన్ సినిమాల్లో జరిగిన సంఘటన వివేకానంద గారి హత్యలో జరిగింది. సో ఈయన అలా చెప్పడానికి కారణాన్ని ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, బయట పెడుతున్నాడు. నేను వెంటనే ఈ హత్య ఇలా జరిగిందని తెలిసి మరణ వార్త విని నేను అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేశానండి. ఆయన ఫోన్ చేసి అడిగాను, ఆయనే అక్కడ అందుబాటులో ఉన్నాడు. ఎవరో అవినాష్ పక్కన ఉన్నవారు గుండెపోటు అని చెప్పారట. ఘటనా స్థలంలో అవినాష్ ఉన్నారని తెలిసి ఆయనకే నేను ఫోన్ చేశా. అదే విషయాన్ని నేను విలేకరులకు చెప్పా. నేను ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పలేదు. ఇది విజయసాయిరెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున దాని మీద ఒక చర్చలు జరుగుతున్నప్పుడు, చాలా అనుమానాలు ఉన్నప్పుడు అప్పుడు ఆయన చెప్పితే ఆయన వ్యక్తిత్వాన్ని అందరూ మెచ్చుకుంటారు. ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత, ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా దాని మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈయన రాజకీయాల నుంచి బయటకు వచ్చిన తర్వాత నేనేం అబద్ధాలు చెప్పలేదు, అదంతా అప్పుడు అవినాష్ రెడ్డి నాకు చెప్పాడు, నేను ఫోన్ చేసి అడిగితే ఏమైందయ్యా అని చెప్తే ఆయన గుండెపోటు అన్నాడు. నేను గుండెపోటు అని చెప్పేశాను. మరి తర్వాత చెప్పాలి కదా ఆయన. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే అవినాష్ రెడ్డి గారు ఆ స్పాట్లో ఉన్నారా? ఉన్నట్టే కదా. మరి ఆయన చెప్పారంటే పక్కన ఉన్నారంటున్నారు ఈయన. చూడండి, ఇందులో చాలా కీలకమైంది. ఒక్క విజయసాయిరెడ్డి వేసే అడుగులు, ఒక్క విజయసాయిరెడ్డి మాట్లాడే మాటలు చాలామంది మెడకు చుట్టుకోపోతున్నాయి, చాలామందికి బిగుసుకుంటున్నాయి, చాలామందికి కష్టాల్లోకి నెట్టపోతున్నాయి. ఇవన్నీ కూడా అక్షర సత్యాలు.
ఎందుకంటే అంత కీ రోల్ పోషించిన విజయసాయి రెడ్డి గారు. సో విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటలు అవి. నాకు తెలియలేదు, ఆయన్ని అడిగాను, ఆయన చెప్పాడు. అంటే అవినాష్ రెడ్డి పక్కనున్న ఆ రక్తపు మడుగులు, గొడ్డలి పోట్లు అన్నీ తెలిసినా అవినాష్ చెప్పలేదా? చెప్పలేదు అంటే అసలు కారణం ఏంటి? వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఇప్పుడు తీగ వేరే కోణంలో కదులుతుంది అనిపించక తప్పని పరిస్థితి. సో ఈయనైతే వ్యవసాయం చేసుకుంటానంటున్నారు. అది చూడండి ఒక అద్భుతమైన బీజీ కూడా. ఎందుకంటే మహారాష్ట్ర సినిమాలో ఈయనంతే, మహేష్ బాబు గారు కూడా. ఆయనకి ఎంత ఉన్నా ఎంత గొప్పగా ఎదిగినా వ్యవసాయం చేసుకోవడానికి అవన్నీ పనులు నేర్చుకుంటారు. సో వ్యవసాయ రెడ్డి గారి కింద ఇంక ఈయన నామకరణం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. అయితే మరి ఈయన ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటే వదిలేస్తారా? ఇంతకాలం ఉన్నవాళ్ళు ఓకే, కూటమి నేతలు అన్నారు, అధికారంలో ఉన్నవాళ్ళు అన్నారు, ఆయనకి అపోజిషన్ ఉన్నవాళ్ళు అన్నారంటే అది వేరే విషయం. కానీ ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు, ఈయనకి అత్యంత దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన మీద బాణాలు వేస్తున్నారు. ఆ బాణాలు ఏంటో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఎలా ఉంటుందో అన్నది. రాజకీయాలకి ఒక రేంజ్లో ఉంటుంది, దాని ఎవరో కూడా కాదనలేంది. సో అలాంటి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అండి. భీమవరం అంటే ఇంకా సంక్రాంతి ముందు నుంచి కొత్త సంవత్సరం వచ్చింది అంటే భీమవరంలో ఆ దంచుడే దంచుడు, ఆ పండగే పండగ. అలాంటి భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ గారు అందరికీ సుపరిచితులు, జనసేన వాళ్ళకి ఇంకా చాలా ఇష్టమైన వ్యక్తి గ్రంథి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఆయన మీద ఏ రకంగా ట్రోల్స్ వస్తే వేరే చెప్పవసరం లేదు. కానీ ఆయన ఇప్పుడు అసమ్మతి స్వరం కొన్నాళ్ళు పెట్టి ఊతున్నారు ఆయన బాక. ఆ అసమ్మతి స్వరం నుంచి వచ్చే పలుకులు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఆయన ఏం పలుకులు పలికారో ఓసారి విందాం, విన్న తర్వాత దాని మీద కూడా చర్చిద్దాం. విజయసాయి రెడ్డి గారు మరి రాజ్యసభకి రాజీనామా చేయడం, రాజకీయాలకి శాశ్వతంగా సెలవు ప్రకటించడం, ఆయన వ్యవసాయం చేసుకుంటానంటాం చాలా హర్షించని దగ్గ పరిణామం. కానీ ఒకటే లోటు కనపడుతుంది. ముఖ్యంగా ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా మొన్నటిదాకా కూడా పనిచేశారు. మరి ఆయన నాయకత్వంలో ఎంతోమంది మరి మా మండల చైర్మన్ లాంటి వాళ్ళు కానీ, లేదా చీఫ్ విప్ కింద వచ్చిన ప్రసాదరాజు గారు కానీ, అలాగే మీ కొలీగ్స్ వైవి సుబ్బారెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇంకా అనేక మంది చాలామంది ఉన్నారు. వీళ్ళందరితో కూడా చర్చించి అందరూ కలిపి ఉమ్మడి వ్యవసాయం చేస్తే బాగుంటుంది, అలా కాకుండా మీరు ఒక్కళ్ళే వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటానంటే ప్రజలు క్షమించరు. 151 సీట్లతోటి గెలిచిన పార్టీని 11 సీట్లకి దించారంటే కనుక దాంట్లో మీ అందరి ప్రధానమైన పాత్ర ఉంది. ఎందుకంటే మీరు వైజాగ్లో చేసిన కార్యక్రమాలు కానీ, అలాగే నరసాపురంలో మీ శిష్యుడు ప్రసాదరాజు గారు చేసిన కార్యక్రమాలు కానీ, అలాగే మండల చైర్మన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమాలు కానీ, సజ్జల గారు చేసిన కార్యక్రమాలు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు చేసిన కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇది కాకుండానే అంతకుముందు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అనేక అక్రమాలని వాటిని కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. వాటిలన్నింటినీ కూడా ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం మీ మీద ఉంది. వీటిలన్నింటినీ తప్పించుకోవడానికి మీరు ఒక్కళ్ళు వ్యవసాయం చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోవడం అనేది అంత భావ్యం కాదు. ఎందుకంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళం. పార్టీలో జాయిన్ అయిన తర్వాత 2014 ఆ సంవత్సరంలో మున్సిపల్ ఎలక్షన్స్ ఫేస్ చేసాం, పంచాయతీ ఎలక్షన్స్ ఫేస్ చేసాం, జడ్పీటీసీ ఎలక్షన్స్ ఫేస్ చేసాం. పార్టీ అధికారంలోకి రాకపోయినా, ఎన్ని కష్టాలు ఎదురైనా, పార్టీ ఓడిపోయినప్పటికీ పార్టీ వెంటే నడిచాం. మళ్ళీ 2019 ఎన్నికల్లో మళ్ళీ జడ్పీటీసీ ఎలక్షన్స్, అలాగే పంచాయతీ ఎలక్షన్స్, అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నీ కూడా ఫేస్ చేసాం. కానీ 24కు వచ్చేసరికి పార్టీని నడిపిందంతా మీరే.
మంచానికి 4 కోళ్ళలాగా మరి మీరు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, అలాగే సజ్జల గారు కానీ, సకల శాఖ మంత్రి ఇంకా ఉన్నారు. మీరు ఎంతోమంది అనుచరుల్ని సొంత కోటని తయారు చేసుకున్నారు. నిజంగా గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ కోసం లేదా అభివృద్ధి కోసం లేదా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని అసలు మీరు గుర్తించేలేదు. మీరు ఎవరిని గుర్తించారంటే మీ చుట్టూ ప్రదక్షిణ చేసి వాళ్ళనే గుర్తించారు. పార్టీని 11 సీట్ల స్థాయికి దిగజార్చారు. అటువంటిది ఇవాళ మీరు ఒక్కళ్ళు వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటానంటే ఎలాగా? ఇవాళ శాసన మండలికి సంబంధించి సుమారు 10-11 మంది ఎమ్మెల్సీలు రిజైన్ చేయడానికి మేము రాజీనామా చేస్తున్నామని ఇచ్చారు. అవి ఆమోదించబడలా. ఆ 11 మందిని ప్లస్ మండలి చైర్మన్ని, సజ్జల గారిని, సుబ్బారెడ్డి గారిని, ఇంకా ప్రసాద్ రాజు గారిని, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా నాకు తెలియని వాళ్ళు, మీకు ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా కలుపుకెళ్ళి వ్యవసాయం చేస్తే కనుక అది వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని చెప్పి నాదో చిన్న సలహా మీకు. దయచేసి ఆలోచించండి, ఒక మీటింగ్ పెట్టండి, వాళ్ళందరినీ కూడా వ్యవసాయ క్షేత్రం వైపు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి మీకు నా విన్నపం. ఇది గ్రంథి శ్రీనివాస్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, భీమవరం వాస్తవ్యులు. ఆయన మాటలు ఆయన ఏమంటున్నారండి? విజయసాయిరెడ్డి రాజీనామాపై గ్రంథి స్పందన కాదు, ఘాటు వ్యాఖ్యలు అనుకోవచ్చు. ఇక రాజకీయాల్లో ఉండను, వ్యవసాయం చేసుకుంటానన్న విజయసాయిరెడ్డికి గ్రంథి గారి డైరెక్ట్ కౌంటరు. మీరు ఒక్కరే కాదండి విజయసాయిరెడ్డి గారు, పార్టీలో మిగిలిన మీ కోటరీ అందరూ రాజీనామాలు చేయించిన తర్వాత అప్పుడు అందరూ కలిసి వ్యవసాయం చేసుకోవచ్చని. కానీ చాలా కీలకమైన అంశం ఏంటంటే అందులో ఎవరెవరు పేర్లు ఎత్తుతున్నారో చూస్తే ఒకసారి షాక్ గురవుతారు. ఎందుకంటే బయటకు వస్తే ఇంత డైరెక్ట్గా అటాకులు చేస్తారని. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వదలట్లేదండి గ్రంథి శ్రీనివాస్ గారు. ఆయన చెప్పే లాజిక్ ఏంటి? వైఎస్ఆర్ పార్టీను 151 సీట్ల నుండి 11 సీట్లకు దిగజార్చిన ఘనత మీది, మీ కోటరీ నాయకుడిది. అంటే కోటరీ నాయకుడు అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా గ్రంథి శ్రీనివాస్ గారిని హిట్ చేస్తున్నారు. రాజకీయాలు ఇవి అసలైన రాజకీయాలు. రాజకీయం అంటే ఇదే, ఇంకా నేత లేదు, ఇంకొకరు లేదు. ఎందుకంటే రోజా గారు ఏ ఆశ్రమం నుంచి వచ్చారో? తెలుగుదేశం పార్టీ ఆశ్రమం నుంచి. సో ఆవిడ పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాట్లాడుతుంటారు ఆవిడ. అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎవరైనా బయటకు వచ్చిన వాళ్ళు ఉంటే ఆయన పెద్దగా అన్ని సందర్భం అయితే ఉండదు. అంటే ఒక పార్టీ నడిపించే తీరు, నాయకుడు పరిస్థితి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గ్రంథి శ్రీనివాస్ గారు డైరెక్ట్గా మీ కోటరీ నాయకుడని జగన్మోహన్ రెడ్డి గారిని హిట్ చేస్తున్నారు. అంతేకాకుండా మీరు ఒక్కరే వ్యవసాయం చేస్తే అది వర్కౌట్ అవ్వదండి, లాభాలు పెద్దగా ఆర్జించలేరు. మీరు ఎలాగన్నా సరే వ్యవసాయ రెడ్డిగా మారారు కాబట్టి మీతో పాటుగా కొంతమంది తీసుకెళ్ళి ఆ వ్యవసాయం నేర్పించండి, బాగుంటుంది, లాభసాటిగా ఉంటుందని సెటైర్లు వేస్తున్నారు, కౌంటర్లు వేస్తున్నారు. అందులో భాగంగా మీతో పాటు వైవి సుబ్బారెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని, అలాగే మండలి చైర్మన్ మోషియన్ రాజుని, అలాగే మాజీ ప్రభుత్వ వైపు ముదునూడి ప్రసాదరాజు, మిగిలిన మీ నేతలందరినీ మీతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళి మీరు వ్యవసాయం చేసుకోండి అని. ఇది చూసారా? అంటే విజయసాయిరెడ్డి గారు వ్యవసాయం చేసుకోవడానికి ఒకరు సరిపోరు, మీరు సర్వనాశనం చేస్తారా బాబు పార్టీని. 151 ఎక్కడ, 11 ఎక్కడ, ఇంకదేం లేదు, దాన్ని పూర్తిగా పడుకోబెట్టేశారు. వెంటిలేటర్ మీద ఉన్నదాన్ని చంపేశారు. ఏదో వెంటిలేటర్ అనుకున్నాం, అదే పరిస్థితి లేదు. ఇప్పుడు నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపోతే ఏం కాదు, మొత్తం మిగతా వాళ్ళందరినీ తీసుకెళ్ళు, ఇంక పూర్తిగా పోతుంది అని చెప్పి. ఇక పార్టీ కోసం కష్టపడ్డ ఏ ఒక్కరిని మీరు అధికారంలో ఉండగా గుర్తించలేదు. ఆయన ఆవేదన అండి. పార్టీలో కష్టపడాలని అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అసలే కష్టాల్లో ఉన్నది. దీన్ని ఏమంటారంటే పుండు మీద రోకలి పోటు. వైఎస్ఆర్సీపీలు ఇప్పుడే కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలకి ఇంకొక పోటు పొడుస్తున్నారు. మీ చుట్టూ ప్రదక్షిణలు చేసిన వారికినే కోటరీగా చేసుకుని పార్టీని ముంచేశారు. స్వరాలు బయటకు వస్తున్నాయి. మీరు మీ కోటరీ చేసిన కార్యక్రమాలు, బయటకు వస్తున్న అవినీతి అక్రమాలకు సమాధానం చెప్పే బాధ్యత మీకుంది.
విజయసాయిరెడ్డి గారు అది మాత్రం మర్చిపోవద్దు. అవన్నీ తప్పించుకునేందుకు తెలివిగా రాజకీయ సన్యాసం, వ్యవసాయం అని కథలు చెప్తున్నారా? అది నమ్మరు. మీరు ఒకవేళ రాజకీయ సన్యాసం చేసినా, మీరు వద్దనుకున్నా, మీరు వెళ్ళిపోతున్నాడు ప్రశాంతంగా నన్ను వదిలేయండి అన్నా, చంద్రబాబు నాయుడు గారికి నాకు ఎటువంటి విభేదాలు లేవన్నా, పవన్ కళ్యాణ్ గారితో నాకు చిరకాల స్నేహబంధం ఉన్నదన్నా, మీరు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి శిక్షలు తప్పవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటలేదండి, పవన్ కళ్యాణ్ గారు అంటలేదండి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు, ఎక్స్ మంత్రి స్థాయి వ్యక్తులు అంటున్నారు. కొంతమంది బయటికి అనకపోయినా కొంతమంది బహిరంగంగానే మాట్లాడతారు. అంటే ఇంకా స్వరాలు వస్తున్నాయి. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అంశంలోకి వెళ్తే, ఏటూగా ఉన్న ఈయన, ఆడిట్లో ఉన్న ఆయన ప్రతి పైసా కూడా వైఎస్ కుటుంబీకులు ఎవరి దగ్గర, షర్మిల గారు కుటుంబ అంశాలు అవనివ్వండి, వేరే అంశాలు అవనివ్వండి, పూర్తిగా సమాచారం తెలిసిన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. మరొక అంశం, విజయసాయిరెడ్డి గారు ఓకే రాజకీయాలు వదిలేస్తే వదిలేవచ్చు, కానీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయనకి కొంతమంది అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద తలకాయలో వాళ్ళు గొడవలు, మామూలు తలకాయలు కాదు అవి, మొత్తం దేశాన్ని చుట్టేసే తలకాయలో ఇష్యూలో ఈయన ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు ఆయన బయటకు వచ్చారు కాబట్టి ఏదన్నా జరగవచ్చు, ఆయన కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆయన సెక్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అభిమానులు చాలామంది ఉంటారు, ఆయన మీద కోపం ఉన్న వాళ్ళు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టమైన వాళ్ళు ఉంటారు, పార్టీని నమ్ముకుని నుండి జెండాలు మోసే వాళ్ళు చాలామంది ఉంటారు, కోర్ ఫ్యాన్స్. వాళ్ళందరికీ ఒక ఆగ్రహం వస్తుంది, విజయసాయిరెడ్డి ఇంతకాలం ఉండి కష్టాల్లో ఉన్నప్పుడు మా బాస్ను వదిలి వెళ్ళిపోతారా అని చెప్పి. ఆగ్రహాలు కట్టలు తెంచుకున్నాయంటే ఎవరు ఆపే పరిస్థితి ఉండదు, అదంతా కూడా మాస్ అయిపోద్ది, మాస్ అటాక్లు అవుతాయి. సో అందుకని చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి, భద్రత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి బుర్రలో చాలా అంశాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. అది ఆల్రెడీ ఇప్పటికి ఏదో బీజేపీకి మొత్తం దీనికి సంబంధించిన డేటా అంతా ఇచ్చేశారు, ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది, అందుకని ఇంక ఈయన బయటకు వచ్చేసారు, ఈయనైతే సేఫ్గానే ఉంచుతాము అని అన్నారట అని వార్తలు. అది వాస్తవమో కాదో ఫ్యూచర్లో తెలుస్తుంది. కానీ ఇక్కడ మాట్లాడే మాటలు చూస్తుంటే విజయసాయిరెడ్డి వచ్చిన వెంటనే కొన్ని స్వరాలు వినిపిస్తున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారినో, సజ్జల గారినో, వైవి సుబ్బారెడ్డి గారినో వీళ్ళందరినీ కూడా మీతో పాటు తీసుకెళ్ళని మొత్తం నాశనం చేస్తారని డైరెక్ట్గానే మాట్లాడుతున్నారంటే, మరి ఆ రోజుల్లో ఏం జరిగింది? వివేకానంద హత్యలో ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు కూడా తెలిసే ఉంటుంది. సో ఈ తెలిసిన నేపథ్యంలో ఈ జరిగిన సంఘటనలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకురావాలి, ఎవరు తప్పు చేసినా శిక్ష పడేటట్లు చేయాల్సిన అవసరం ఉంది. దానికైతే ఈయన తెగించినట్టున్నారు, ఎవరన్నా శిక్ష వేసినా ఏం చేసినా అది ఓకే, ఇంక అన్నికి ప్రిపేర్ అయిపోయి ఇంక ఆయన బయటకు వచ్చి ఉంటారు, ఒక ఆయన వరకు సేఫ్. మరి ఈయనతో పాటు ఎంతమందిని తీసుకెళ్ళిపోతున్నారు, ఎంతమందిని ముంచుకుంటా పోతున్నారు, ఇది చాలా కీలకంగా మారుతున్న పరిణామం. డేంజర్ బెల్స్ మోగుతున్నాయి వైఎస్ఆర్సీపీలో. జగన్మోహన్ రెడ్డి గారికి మరింత ఉచ్చు బిగుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని ట్రోలర్స్ మాట్లాడుతున్నారు, అలాగే కొంతమంది విశ్లేషకులు కూడా మాట్లాడుతున్న నేపథ్యం. మరి దీని నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా బయటకు వస్తారు? అసలు వైఎస్ఆర్సీపీ హయాంలో అంతకుముందు వివేకానంద గారి హత్య, షర్మిలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న గొడవలు, ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డి మదిలో ఉన్నాయి, విజయసాయిరెడ్డి చిప్పులో అవి ఉన్నాయి. ఆ చిప్పును బయటికి తీసి ప్రజల ముందు ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపన్నా ఉంచుతారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కష్టకాలం, ఇప్పటికే కష్టాల్లో ఉన్నారు, ఇంకా పేకల్లోతు కూరుకుపోయే ప్రమాదం ఉంది అన్నది సర్వత్రా మాట్లాడుతున్న అంశం.